Good morning, girls. Welcome back. Subject software engineering, and my topic is project scheduling part 2. So last class lo effort distribution work చెప్పుకున్నాం కదా. 40-20-40 rule అని, 40 for designing, 20 for coding and 40 for testing. Now continuing project scheduling part 2. First heading, defining a task set for the software project. సో వాట్ ఈస్ టాస్క్ సెట్? సో టాస్క్ సెట్ అంటే ఏంటి? టాస్క్ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ టాస్క్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్. దాన్ని మనం ఏమంటున్నాం అంటే టాస్క్ సెట్ అంటాం. టాస్క్ సెట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ టాస్క్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్. ప్రతి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి కూడా ఏముంటుందంటే టాస్క్ సెట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ టాస్క్ సెట్ విచ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ టాస్క్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డెవలప్ ఏ వాషింగ్ మిషన్ అనే ప్రాజెక్ట్ని కనుక తీసుకుంటే దానికి కూడా ఒక టాస్క్ సెట్ ఉంటుంది. ఏంటి ఆ టాస్క్ సెట్లో ఏమేమి టాస్క్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్, rinsing, drying. Yes, so all these are the tasks that are belongs to the project washing machine. Then coming to constructing a new house, ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. దాంట్లో ఉండే టాస్క్ సెట్ ఏంటి? అంటే కనుక ఫస్ట్ వన్ ప్లానింగ్, ఓకే, నెక్స్ట్ వన్ రూమ్స్, వాల్స్, ఫ్లోర్స్ అండ్ సో ఆన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ డిఫరెంట్ టాస్క్ సెట్. అంటే ఒక వాషింగ్ మిషన్ని డెవలప్ చేయాలంటే ఒక టాస్క్ సెట్ ఉంటుంది. అలా కాకుండా ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కనుక ఇంకొక టాస్క్ ఉంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని బట్టి టాస్క్ సెట్ అనేది ఏమవుతుందంటే వ్యారీ అవుతుంది. ఓకే, ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ స్మాల్ టాస్క్ సెట్ షుడ్ బి చూజన్. ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ లార్జ్ టాస్క్ సెట్ షుడ్ బి చూజన్. ఓకే, డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ యొక్క టైప్ని బట్టి, దాని యొక్క సైజుని బట్టి టాస్క్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే మన టాస్క్ సెట్ తీసుకునేది ఎలా ఉండాలి అంటే మన ప్రాజెక్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఓకే, మన ఒక టాస్క్ సెట్ తీసుకున్నది ఎలా ఉండాలి అంటే మన ప్రాజెక్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి తప్ప మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ డెవలప్ చేయడానికి, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి యూస్ చేసే టాస్క్ సెట్ యూస్ చేస్తామా? లేదు కదా. సో మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, అంటే డిపెండింగ్ అప్ ఆన్ ద ప్రాజెక్ట్ని బట్టి ఆ ప్రాజెక్ట్కి ఏ టాస్క్ సెట్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ టాస్క్ సెట్ని మనం ఏం చేయాలంటే చూస్ చేయాలి. అలా మంచి టాస్క్ సెట్ని కనుక మనం చూస్ చేస్తే ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ టైంలో సక్సెస్ఫుల్గా మన ప్రాజెక్ట్ అనేది ఏమవుతుందంటే కంప్లీట్ అవుతుంది. సో ప్రతి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కూడా టాస్క్ సెట్ ఉంటుంది. టాస్క్ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ టాస్క్స్. ఓకే, మనం చూస్ చేసుకునే టాస్క్ మన ప్రాజెక్ట్కి సక్సెస్ అయ్యేలా ఉండాలి, మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. అంతే తప్ప మన టాస్క్ సెట్ వల్ల మన ప్రాజెక్ట్కి బర్డెన్ అవ్వకూడదు. ఓకేనా. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. సో మీకు చెప్పాను ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క టాస్క్ సెట్ ఉంటుంది అని చెప్పాను. ఓకే, అసలు ప్రాజెక్ట్ టైప్స్ ఎన్ని రకాలు? ఓకే, టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, అసలు ప్రాజెక్ట్ టైప్స్ ఎన్ని రకాలు? ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క టాస్క్ సెట్ ఉంటుంది. అసలు ప్రాజెక్ట్ ఎన్ని రకాలు? సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే న్యూ కాన్సెప్ట్తో కానీ న్యూ టెక్నాలజీతో కానీ ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకేనా గర్ల్స్? న్యూ కాన్సెప్ట్తో ఆర్ న్యూ టెక్నాలజీతో ఒక ప్రాజెక్ట్ని కనుక మనం డెవలప్ చేస్తే దాన్ని కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటాం. నెక్స్ట్ వన్ న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ ఒక స్పెసిఫిక్ కస్టమర్ రిక్వెస్టింగ్గా అడిగితే అప్పుడు వాళ్ళకు డెవలప్ చేసి ఇచ్చే ప్రాజెక్ట్స్ని మనం ఏమంటాం అంటే న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఎవరి కోసం డెవలప్ చేసి ఇస్తాం ఈ ప్రాజెక్టు? ఒక స్పెసిఫిక్ కస్టమర్. ఓకే, వాళ్ళ కోసం ఒక స్పెసిఫిక్గా ఒక కస్టమర్ రిక్వెస్ట్తో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఇవ్వమంటే వాళ్ళ కోసం డెవలప్ చేసి ఇచ్చే ప్రాజెక్ట్స్ని ఏమంటామంటే న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అప్లికేషన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న సాఫ్ట్వేర్కి ఏమైనా మోడిఫికేషన్ చేస్తే, ఓకే, ఉన్న సాఫ్ట్వేర్కి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా కొత్తగా ఫ్యూచర్స్ కానీ యాడ్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే అప్లికేషన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్.
ఓకే, దట్ మీన్స్ కొత్తగా ఉన్న ఫ్యూచర్స్ కాకుండా ఇంకా కొత్తగా ఫంక్షనాలిటీ యాడ్ చేయడం వల్ల కానీ, కొన్ని కొన్ని ఫ్యూచర్స్ ఎగ్జిస్టింగ్ అయిన సాఫ్ట్వేర్కి కొన్ని కొన్ని కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల కానీ, మోడిఫై చేయడం వల్ల కానీ వచ్చే ప్రాజెక్ట్స్ని మనం ఏమంటామంటే అప్లికేషన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వన్ రీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, రీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ జస్ట్ లైక్ అప్లికేషన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ రీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్ సిస్టమ్ని రీబిల్డ్ చేయడం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన హౌస్ ఉంది, మన హౌస్ ఓల్డ్ హౌస్. సో దాన్ని మనం పగల కొట్టేసి దాన్ని మనం తీసేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తాం, రీబిల్డ్ చేస్తాం చేయమా? ఓకే, అలా రీబిల్డ్ చేసే దాన్ని మనం ఏమంటాం అంటే రీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అంటాం. రీ ఇంజనీరింగ్ అంటే చేసిన దాన్ని తీసేసి మళ్ళీ అంటే మళ్ళీ ఇంకొత్తగా డెవలప్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే రీ ఇంజనీరింగ్ ప్రాసెస్. ఓకే, కొన్నిసార్లు మన హౌస్ని కొంత పార్ట్ వరకే రీమోడలింగ్ చేయొచ్చు, లేకపోతే ఫుల్గా మన ఎంటైర్ హౌస్ని మనం ఏం చేయొచ్చు అంటే కొత్త మోడల్గా అయినా సరే మనం రీమోడలింగ్ చేయొచ్చు. ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మనం ఏమంటున్నాం అంటే రీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్: కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అప్లికేషన్ ఎన్హాన్స్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ రీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడింగ్ చూడండి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద టాస్క్ సెట్. మరి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి ఒక టాస్క్ సెట్ చూస్ చేయాలి అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు బి కన్సిడర్డ్? ఏమేమి ఫ్యాక్టర్స్ చూడాలి? ఓకే, ఒక ప్రాజెక్ట్కి ఈ టాస్క్ సెట్ని నేను సెలెక్ట్ చేస్తున్నానంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఐ హ్యావ్ టు బి కన్సిడర్డ్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దట్ మీన్స్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏం కావాలి అంటే సైజ్, ప్రాజెక్ట్ యొక్క సైజ్ తెలియాలి. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని బట్టి కూడా టాస్క్ సెట్ని నేను చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మిషన్ క్రిటికాలిటీ అంటే డిపెండ్స్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద మిషన్. నెక్స్ట్ వన్ అప్లికేషన్ లాంగ్వేజ్ అంటే లెంత్ ఆఫ్ ద అప్లికేషన్. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్, హౌ ద రిక్వైర్మెంట్స్ ఆర్ స్టేబుల్. ఓకే, అంటే రిక్వైర్మెంట్స్ని బట్టి కూడా ఏవేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ స్టేబుల్ రిక్వైర్మెంట్సా లేకపోతే నాన్ స్టేబుల్ రిక్వైర్మెంట్సా. ఓకే, performance depending upon the performance batti, project staff ni batti. So all these are the factors to be considered while developing a task set, while choosing a task set. ఒక ప్రాజెక్ట్ యొక్క టాస్క్ సెట్ ని నేను చూస్ చేసుకోవాలి అంటే నేను కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ యొక్క సైజ్ తెలియాలి, నెంబర్ ఆఫ్ యూజర్స్ తెలియాలి, కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ తెలియాలి, అప్లికేషన్ యొక్క లెంత్ తెలియాలి, ప్రాజెక్ట్ స్టాఫ్ తెలియాలి, అలాగే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి టాస్క్ సెట్ అనేది నేను ఏం చేస్తానంటే చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ వన్ టాస్క్ సెట్ ఎగ్జాంపుల్. ఓకే, టాస్క్ సెట్ అని చెప్తున్నాను ఫస్ట్ నుంచి. ప్రతి ప్రాజెక్ట్కి కూడా ప్రతి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి కూడా ఒక టాస్క్ సెట్ కావాలి అని చెప్తున్నాను. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ టాస్క్స్ అని చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టాస్క్ సెట్. చూడండి టాస్క్ సెట్ ఎలా ఉన్నాయో. మొత్తం ఎన్ని టాస్క్స్ ఉన్నాయి? 1.1, 1.2, 1.3, 4, 5, 6. సో ఆల్ దీస్ ఆర్ ద 6 టాస్క్స్ ఫర్ విచ్ ప్రాజెక్ట్? కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. గుర్తుందా మీకు? ఇందాక చెప్పాను టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఎందుకోసం యూస్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ని? న్యూ కాన్సెప్ట్తో కానీ ఒక న్యూ టెక్నాలజీతో కానీ ఒక ప్రాజెక్ట్ని కనుక మనం డెవలప్ చేస్తే దాన్ని మనం ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటున్నాం అంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద టాస్క్ సెట్ ఫర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, జస్ట్ లైక్ స్టెప్స్ ఉన్నాయి కదా, జస్ట్ లైక్ అల్గరిథం లాంటిదేనా, స్టెప్ బై స్టెప్స్. సో అల్గరిథమే కదా. టాస్క్ సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టాస్క్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ అల్గరిథం. ఓకే, అండ్ దిస్ ఇస్ ద టాస్క్ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ ప్రాజెక్ట్? కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఏవేమి టాస్క్స్ ఉన్నాయో చూద్దామా. ఫస్ట్ వన్ కాన్సెప్ట్ స్కోపింగ్. ఫస్ట్ వన్ ఏంటి? కాన్సెప్ట్ స్కోపింగ్. సో వాట్ ఈస్ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటాం కదా. అంటే ఫస్ట్ స్కోప్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి, ఏమేమి ఫంక్షన్స్ మనం పెర్ఫామ్ చేయాలి, ఎన్ని టాస్క్స్ ఉన్నాయి, మొత్తం ఇలా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే ప్రాజెక్ట్ స్కోప్. ఓకే, ఐ రిపీట్ వన్స్ అగైన్. ప్రాజెక్ట్ స్కోప్ మీన్స్ వాట్ ఈస్ ప్రాజెక్ట్, అసలు ప్రాజెక్ట్ ఏంటి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దట్ వీ హ్యావ్ టు బి పెర్ఫామ్. ఇలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క దాన్ని డీటెయిల్గా చెప్పుకునే దాన్ని మనం ఏమంటున్నాం అంటే ప్రాజెక్ట్ స్కోపింగ్. అలాగే ఈ స్కోపింగ్లో కూడా ఇంకా నేను ఏం చెప్పచ్చు అంటే వెదర్ ఐ కెన్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్.
ఓకే, నేను ప్రాజెక్ట్ తీసుకోవాలా వద్దా? ఓకే, ఇదంతా కూడా నాకు దేని కిందకు వస్తుందంటే ప్రాజెక్ట్ స్కోపింగ్ లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రిలిమినరీ కాన్సెప్ట్ ప్లానింగ్. సో నెక్స్ట్ టాస్క్ ఏంటి? టాస్క్ దిస్ ఇస్ ద టాస్క్ సెట్ ఫర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అందులో ఫస్ట్ టాస్క్ ఏమో కాన్సెప్ట్ స్కోపింగ్, సెకండ్ టాస్క్ ఏంటి? ప్రిలిమినరీ కాన్సెప్ట్ ప్లానింగ్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ ఏ ప్లానింగ్. అవునా కదా? ప్రతి ప్రాజెక్ట్కి ప్లానింగ్ లేకుండా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? అందులో మనం చేసే ప్రాజెక్ట్ ఏమో కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అంటే న్యూ కాన్సెప్ట్తో న్యూ టెక్నాలజీతో డెవలప్ చేసే ప్రాజెక్ట్స్కి ఖచ్చితంగా మనకి ఏం ఉండాలి? ప్లానింగ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ టెక్నాలజీ రిస్క్ అసెస్మెంట్. బికాస్ హియర్ వీఆర్ డెవలపింగ్ ఏ న్యూ టెక్నాలజీ. కొత్తగా టెక్నాలజీని యూస్ చేస్తున్నాం. మరి కొత్తగా టెక్నాలజీ యూస్ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా రిస్క్ ఉందో లేదో మనం ఏం చేయాలి? ఇవాల్యుయేట్ చేయాలి. బికాస్ రిస్క్ అనాలిసిస్ చూడాలి. మీకు చెప్పేసాను ఆల్రెడీ రిస్క్ అంటే ఏంటో. ఓకే, ప్రాబ్లమ్స్, మన కొత్తగా టెక్నాలజీని యూస్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో ముందుగానే మనం ఏం చేయాలి? చెక్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఓకే, జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేయడం ద్వారా మన కరెంట్ ప్రాజెక్ట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీన్స్ జస్ట్ ఎవిడెన్స్. హియర్ దిస్ ఈస్ ద ఎవిడెన్స్. హియర్ ఐ ఆమ్ డెవలపింగ్ ద న్యూ కాన్సెప్ట్, ఆ న్యూ టెక్నాలజీ సంబంధించిన ప్రాజెక్ట్ నేను డెవలప్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఏ ప్రూఫ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్. సో న్యూ టెక్నాలజీతో ఉన్న ప్రాజెక్ట్స్ని నేను ఏం చేయాలి అంటే ఇంప్లిమెంట్ చేయాలి, డెవలప్ చేయాలి. డెవలప్ చేశాక నెక్స్ట్ నేను ఏం చేయాలంటే కనుక ఐ హ్యావ్ టు టెస్ట్ ఇట్. ఓకే, కొంతమంది కస్టమర్స్ చేత నేను టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కస్టమర్ రియాక్షన్, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కోసం నేను చూడాలి. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ద ఫర్దర్ స్టెప్స్. ఓకే, వెదర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సాఫ్ట్వేర్ ఆర్ నాట్, వెదర్ నేను డెవలప్ చేసే ప్రాజెక్ట్ బాగుందా లేదా, ఇంకేమైనా ఫ్యూచర్స్ యాడ్ చేయాలా. ఓకే, ఇవన్నీ నేను ఫర్దర్గా నేను చూడాలి అంటే కనుక వాళ్ళ చేత టెస్టింగ్ చేయించి, మార్కెటింగ్ చేయించి, ఓకే, అందరూ కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత ఓకే, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు చెప్తే కనుక వాటిని మళ్ళీ నేను ఏం చేయాలంటే మోడిఫికేషన్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద టాస్క్ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే న్యూ కాన్సెప్ట్తో కానీ న్యూ టెక్నాలజీతో కానీ ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే దాన్ని మనం కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద టాస్క్ సెట్. అలాగే ఇంకొక ప్రాజెక్ట్కి ఇంకొక టాస్క్ సెట్ ఉంటుంది, ఇంకొక ప్రాజెక్ట్కి ఇంకొక టాస్క్ సెట్ ఉంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బట్టి టాస్క్ సెట్ అనేది ఏమవచ్చు అంటే చేంజెస్ అవ్వచ్చు. ఓకేనా? సో ఏమేమి ఉన్నాయి కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి? ఫస్ట్ టాస్క్ కాన్సెప్ట్ స్కోపింగ్, సెకండ్ ప్లానింగ్, నెక్స్ట్ వన్ ఇవాల్యుయేటింగ్ రిస్క్, ఫోర్త్ వన్ ఎవిడెన్స్, ఫిఫ్త్ వన్ ఇంప్లిమెంటేషన్, అండ్ సిక్స్త్ వన్ కస్టమర్ రియాక్షన్, దట్ మీన్స్ ఫీడ్బ్యాక్. దీస్ ఆర్ ద టాస్క్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అండ్ దిస్ ఇస్ జస్ట్ లైక్ అన్ అల్గారిథం. ఓకేనా? నెక్స్ట్ వన్ డిఫైనింగ్ ఏ టాస్క్ నెట్వర్క్. ఇందాక టాస్క్ సెట్ చూసాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్కి ఏమేమి టాస్క్ సెట్ ఉంటాయో జస్ట్ లైక్ అల్గారిథంలో చూసాం. టాస్క్ నెట్వర్క్ని నేను ఏమంటున్నానంటే యాక్టివిటీ నెట్వర్క్ అని కూడా అనొచ్చు. ద టాస్క్ నెట్వర్క్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్టివిటీ నెట్వర్క్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టాస్క్ ఫ్లో ఫర్ ఏ ప్రాజెక్ట్. ఓకే, టాస్క్ సెట్ నుంచి యాక్టివిటీ నెట్వర్క్ని నేను ఏం చేయొచ్చు అంటే గీయచ్చు. ఓకే, టాస్క్ సెట్లో ఏవైతే టాస్క్స్ ఉన్నాయో ఆ టాస్క్స్ని బట్టి నేను ఒక యాక్టివిటీ నెట్వర్క్ని కానీ టాస్క్ నెట్వర్క్ని కానీ నేను ఏం చేయొచ్చు అంటే గీయచ్చు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫ్లో చార్ట్. ఇందాక అల్గారిథం స్టెప్స్ చూసాం కదా, అల్గారిథం తర్వాత జనరల్గా మనం ఏం ఫాలో అవుతాం? ఫ్లో చార్ట్ కదా. ఫ్లో చార్ట్ దేనికి? ఏ టాస్క్ నుంచి ఏ టాస్క్కి వెళ్తుంది, ఓకే, ఏ టాస్క్ నుంచి ఏ టాస్క్కి వెళ్ళాలి. ఓకే, ఇలా సీక్వెన్స్ ఆఫ్ టాస్క్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఒక ఫ్లో చార్ట్ గీస్తాం కదా. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ప్రోగ్రామ్ని ఈజీగా చేయడం కోసం ఒక ఫ్లో చార్ట్ అనేది ఒక ఫిగర్సా కాదా? అలాగే మన టాస్క్స్ని ఏ టాస్క్ తర్వాత ఏ టాస్క్ ఫ్లో అవ్వాలి, ఓకే, ఏమైనా టాస్క్స్ ప్యారలల్గా రన్ అవుతున్నాయా లేదా, ఒక టాస్క్ ఇంకొక టాస్క్ డిపెండెన్సీ ఉందా లేదా, ఇలా నేను క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఒక ఫిగర్ గీయాలి, ఒక నెట్వర్క్ డయాగ్రామ్ గీయాలి. ఆ నెట్వర్క్ డయాగ్రామ్ని నేను ఏమంటున్నా అంటే టాస్క్ నెట్వర్క్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టాస్క్ ఫ్లో ఫర్ ఏ ప్రాజెక్ట్. అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే పిక్చర్స్ ఫార్మాట్లో ఏ టాస్క్ తర్వాత ఏ టాస్క్ ఫ్లో అవుతుంది అని పిక్చర్స్ రూపంలో నేను కనుక గీస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను తీసుకున్న నెట్వర్క్ ఏంటి అంటే టాస్క్ నెట్వర్క్. ఆఫ్టర్ ఆల్ ద టాస్క్స్ అన్ని అల్గారిథం స్టెప్స్ కింద వేసుకున్న తర్వాత దాని ఇన్పుట్ కింద తీసుకొని నేను గీసే డయాగ్రామ్ ఏంటి అంటే కనుక నెట్వర్క్ డయాగ్రామ్. ఓకేనా? నెక్స్ట్ వన్, it depicts the task length, sequences, concurrency and dependency. Depicts means represents. అంటే ఈ యాక్టివిటీ డయాగ్రామ్ ద్వారా నాకు ఏం తెలుస్తుంది అంటే టాస్క్ యొక్క లెంత్ తెలుస్తుంది. ఆ టాస్క్ ఎన్ని రోజులు చేయాలి, దాంట్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సీక్వెన్సెస్ అంటే
ఏ టాస్క్ తర్వాత ఏ టాస్క్ ఫ్లో అవ్వాలి. కాంకరెన్సీ అంటే జస్ట్ లైక్ ప్యారలల్. ఏమైనా ప్యారలల్ టాస్క్స్ ఉన్నాయా? డిపెండెన్సీ అంటే ఒక టాస్క్ ఇంకొక టాస్క్‌తో డిపెండెన్సీ ఉందా? ఓకే. ఇవన్నీ కూడా నేను యాక్టివిటీ నెట్వర్క్ ద్వారా నేనేం చేయొచ్చు అంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇట్ పాయింట్స్ ఔట్ inter-task dependencies to help the manager ensure continuous progress toward ప్రాజెక్ట్ కంప్లీషన్. ఓకే. సో ఇలా నేను యాక్టివిటీ నెట్వర్క్ డయాగ్రామ్ ద్వారా నేనేం చేయొచ్చు అంటే కంటిన్యూస్ ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ని నేను ఎప్పటికప్పుడు నేనేం చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్ ఎడిషన్ ద ప్రాజెక్ట్ మేనేజర్ షుడ్ బి అవేర్ ఆఫ్ దోస్ టాస్క్ దట్ లై ఆన్ ద క్రిటికల్ పాత్. ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్కి ఏం తెలుస్తుందంటే ఏవైతే క్రిటికల్ టాస్క్స్ ఉన్నాయో ఆ క్రిటికల్ టాస్క్స్ అన్నిటిని కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఏ పాత్లో అయితే క్రిటికల్ టాస్క్స్ అన్ని ఉన్నాయో ఆ పాత్ని నేను ఏమంటున్నానంటే క్రిటికల్ పాత్ అంటున్నాను. ఓకేనా. క్రిటికల్ పాత్ గురించి చెప్పబోయే ముందు ఒకసారి రివైజ్ చేద్దాము. వాట్ ఈస్ టాస్క్ నెట్వర్క్? టాస్క్ నెట్వర్క్ నే యాక్టివిటీ నెట్వర్క్ అంటాము. ఇందాక టాస్క్ సెట్లో ఉన్న టాస్క్స్ చూసాం కదా, దాని నుంచి ఒక డయాగ్రామ్ గీసుకుంటాం. అదే యాక్టివిటీ డయాగ్రామ్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ టాస్క్ యొక్క లెంత్ ఏంటి, ఏ టాస్క్ నుంచి ఏ టాస్క్కి వెళ్తున్నాం, ఏమేమి టాస్క్స్ ప్యారలల్గా వెళ్తున్నాయి. ఓకే. ఈ విధంగా ఐడెంటిఫై చేయడం ద్వారా మనకి ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేది బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఈ యాక్టివిటీ డయాగ్రామ్ ద్వారా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే క్రిటికల్ టాస్క్స్, ఏవైతే క్రిటికల్ టాస్క్స్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ క్రిటికల్ టాస్క్ యొక్క పాత్ని నేను ఏమంటున్నానంటే క్రిటికల్ పాత్ అంటున్నాను. ఓకేనా. వాట్ ఈస్ క్రిటికల్ పాత్? లిజన్ కేర్ఫుల్లీ గర్ల్స్. క్రిటికల్ పాత్ అంటే ఏ సింగిల్ పాత్ లీడింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఇన్ ఏ టాస్క్ నెట్వర్క్. ఓకే. క్రిటికల్ పాత్ అంటే ఏంటంటే ఒక పెద్ద పాత్, సింగిల్ అండ్ బిగ్ పాత్, ఒక పెద్ద పాత్. ఆ పాత్ స్టార్టింగ్ టాస్క్ నుంచి ఫినిషింగ్ టాస్క్ వరకు ఒక పాత్ని మనం క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం అంటే క్రిటికల్ పాత్. ఓకే. దిస్ ఇస్ ఎ లార్జ్ సింగిల్ పాత్. ఓకే. ఉన్న పాత్లో బికాజ్ ఒక డయాగ్రామ్లో మల్టిపుల్ పాత్స్ ఉండొచ్చు. మనం తీసుకునే పాత్ ఎలా ఉండాలి? పాత్ పెద్ద పాత్. ఓకే. ఇట్ హ్యాస్ స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్ ఇన్ ఏ టాస్క్ నెట్వర్క్. ఓకేనా. నెక్స్ట్ ఇట్ కంటైన్స్ ద సీక్వెన్స్ ఆఫ్ టాస్క్ దట్ మస్ట్ బి కంప్లీటెడ్ అండ్ షెడ్యూల్. ఓకే. ఆ క్రిటికల్ పాత్లో ఏమేమి టాస్క్స్ ఉన్నాయో ఆ టాస్క్స్ అన్ని కరెక్ట్ టైంలో మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ కరెక్ట్ టైంలో కనుక మనకి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే కనుక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కరెక్ట్ టైంలో మనం పెర్ఫామ్ ఆర్ డెలివరీ చేసి ఇవ్వలేము. ఓకే. క్రిటికల్ పాత్లో ఏవైతే టాస్క్స్ ఉన్నాయో అవన్నీ అనుకున్న షెడ్యూల్లో అయిపోవాలి. ఒకవేళ అనుకున్న షెడ్యూల్లో అవ్వకపోతే మనం కరెక్ట్ టైంలో ప్రాజెక్ట్ని డెలివరీ చేయలేము. నెక్స్ట్ ఇట్ ఆల్సో డిటర్మైన్స్ ద మినిమం డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్రిటికల్ పాత్? ఓకే. క్రిటికల్ పాత్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఒక ప్రాజెక్ట్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసి ఇవ్వగలమో చెప్తున్నాం. ఏ మెథడ్ ద్వారా? క్రిటికల్ పాత్ మెథడ్. సో క్రిటికల్ పాత్ మెథడ్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ టూల్. ఓకే. ఇట్ డిటర్మైన్స్ ద మినిమం డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే. సో ఒక ప్రాజెక్ట్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలము అనేది దేని ద్వారా చెప్తున్నాము అంటే క్రిటికల్ పాత్ మెథడ్ అనే షెడ్యూలింగ్ టూల్ ద్వారా మనము చెప్పుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ అబౌట్ క్రిటికల్ పాత్. సో వాట్ ఈస్ క్రిటికల్ పాత్? యాక్టివిటీ నెట్వర్క్లో ప్రాజెక్ట్ మేనేజర్ క్రిటికల్ టాస్క్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ క్రిటికల్ టాస్క్ యొక్క పాత్నే క్రిటికల్ పాత్ అంటున్నాను. ఓకే. ఈ క్రిటికల్ పాత్ అనేది ఒక సింగిల్ పాత్. ఆ సింగిల్ పాత్లో స్టార్టింగ్ టాస్క్ నుంచి ఎండింగ్ టాస్క్ వరకు ఆ పాత్ ఉంటుంది. ఓకే. ఇంకా ఏంటి అంటే కనుక ఏమేమి టాస్క్ ఆ క్రిటికల్ పాత్లో ఏమేమి టాస్క్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ టైంలో ఖచ్చితంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ టైంలో కనుక మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోతే మనకు ప్రాజెక్ట్ యొక్క షెడ్యూల్ అనేది ఏమవుతుందంటే స్లిప్ అవుతుంది. సో క్రిటికల్ పాత్ మీన్స్ ఇట్ డిటర్మైన్స్ ద మినిమం డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని ఎన్ని రోజులు మనం కంప్లీట్ చేయగలమో చెప్పే ఒక షెడ్యూలింగ్ టూల్ ఏంటి అంటే కనుక క్రిటికల్ పాత్ మెథడ్. దానే మనం ఏమంటున్నాం అంటే సిపిఎం. ఓకేనా. నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద శాంపుల్ ఎగ్జాంపుల్ వన్. ఓకే. ఒక టెక్నికల్గా ఒక ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఓకే. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఐ ఆమ్ మేకింగ్ అన్ ఆమ్లెట్. సో ఒక ఆమ్లెట్ని కనుక చేయాలి అంటే 2 eggsని బీట్ చేయాలి, పాన్ హీట్ చేయాలి, ఆయిల్ని యాడ్ చేయాలి, హీట్ చేయాలి. నెక్స్ట్ ఆ బీటెన్ ఎగ్స్ని పాన్ మీద వేసి 5 minutes ఉడికిస్తే ఆటోమేటిక్గా మనకి ఒక ఆమ్లెట్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఎస్ అను. సో ఆల్ దీస్ ఆర్ ద టాస్క్
టు 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 బికమ్ అన్ ఆమ్లెట్. అంటే ఈ టాస్క్ని యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆమ్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఇంకొంచెం బెటర్గా మన ఆమ్లెట్ రావాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఇంకొంచెం బెటర్గా మన ఆమ్లెట్ రావాలి అంటే కొంచెం పెప్పర్, లేకపోతే వెజిటేబుల్స్, చీజ్, ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ని యాడ్ చేయడం వల్ల ఇంకా మన ఆమ్లెట్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా వస్తుందా రాదా? ఓకే, ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. కానీ మినిమము నాకు ఆమ్లెట్ చేయాలి అంటే కనుక ఈ పైన 3 స్టెప్స్ సరిపోతాయి కదా. బీటింగ్ 2 eggs, హీటింగ్ ఏ ప్యాన్, ఓకే, యాడింగ్ ఆయిల్, హీట్ ఆయిల్ అండ్ కుక్ ఫర్ 5 minutes. ఈ త్రీ స్టెప్స్ ఉంటే ఆటోమేటిక్గా నాకు ఆమ్లెట్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ క్రిటికల్ టాస్క్స్. ఓకే, ఈ మూడిట్లో ఏ టాస్క్ లేకపోయినా ఆమ్లెట్ అవ్వదుగా. ఓకే, యాడింగ్ వెజిటేబుల్ కానీ చీజ్ కానీ ఎక్స్ట్రా అవ్వాయి. ఓకే, అవి అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా నాకు ఈ 3 టాస్క్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఆమ్లెట్ అనే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందా అవదా? ఎస్ అను? ఎస్. ఓకే, బట్ రిమైనింగ్ దోస్ ఆర్ ద ఎక్స్ట్రా ఫ్లేవర్స్. ఇవి వేసినా వేయకపోయినా ఖచ్చితంగా నాకు ఈ 3 ఉంటే నా ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? దానికి ఈ ఈ ఇక్కడుండే ఈ టాస్క్స్కి, ఇక్కడుండే ఈ 3 స్టెప్స్కి ఒక నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకే, దిస్ ఇస్ ద యాక్టివిటీ డయాగ్రామ్. ఓకే, ఇందాక ఆమ్లెట్ చేయడానికి 3 స్టెప్స్ తీసుకున్నాం కదా, టాస్క్ సెట్ ఉంది కదా. సో దానికి ఒక యాక్టివిటీ డయాగ్రామ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక ఆమ్లెట్ని కనుక నేను డెవలప్ చేయాలి అంటే 2 eggsని బీట్ చేయాలి, ఆయిల్ని హీట్ చేయాలి, 5 నిమిషాలు ఉడికించాలి. సో ఇది చాలు కదా నాకు ఒక ఆమ్లెట్ వేయాలంటే. ఖచ్చితంగా నాకు ఆమ్లెట్ వస్తుంది అవుట్పుట్. అలా కాకుండా ఓకే, హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్ టాస్క్స్ అనే ఈ టాస్క్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి కదా. ఈ టాస్క్స్ అన్ని కూడా నేను ఏ టాస్క్స్ అన్నాను? క్రిటికల్ టాస్క్స్. అంటే ఈ పాత్ని నేను క్రిటికల్ పాత్ అంటున్నాను, ఈ టాస్క్స్ అన్నిటిని కూడా నేను క్రిటికల్ టాస్క్స్ అంటున్నాను. అంటే 2 eggs బీట్ చేయకపోయినా, ఆయిల్ని హీట్ చేయకపోయినా, 5 minutes కుక్ చేయకపోయినా ఆమ్లెట్ రాదు. ఎస్ అను అన్న? అవి కూడా కరెక్ట్ టైంకి ప్రాసెస్ జరుగుతుంటే ఆమ్లెట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఈ పాత్ని నేను క్రిటికల్ పాత్ అంటున్నాను. ఎస్. సో ఆ పాత్ర ఉండే ప్రతి టాస్క్, బీట్ 2 eggs అనే ఒక టాస్క్, హీట్ ఆయిల్ ఇన్ ప్యాన్ అనేది ఒక టాస్క్, కుక్ ఫర్ 5 minutes అనేది ఇంకొక టాస్క్ అన్న. ఈ క్రిటికల్ టాస్క్లో ఏ ఒక్కటి లేకపోయినా నా ఆమ్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైన చూడండి, సీజన్ విత్ సాల్ట్ వేయాలి, వెజిటేబుల్స్ యాడ్ చేయాలి, చీజ్ యాడ్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా ఇంకా నా ఆమ్లెట్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది, ఇంకా టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నీ క్రిటికల్ టాస్క్సా? కాదు. ఇవన్నీ ఏంటిది? నాన్ క్రిటికల్ టాస్క్. ఈ పైన ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేయకపోయినా, చీజ్ని యాడ్ చేయకపోయినా ఖచ్చితంగా నాకు ఆమ్లెట్ అనేది ఏమవుతుంది? వస్తుంది. సో వీటన్నిటిని మనం నాన్ క్రిటికల్ టాస్క్స్ అంటున్నాం. ఓకే, అవి వేసినా వేయకపోయినా నా ప్రాజెక్ట్కి ఎటువంటి ఎఫెక్ట్ రాదు. అవి వేస్తే ఇంకొంచెం నీట్గా ఉంటుంది, ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అంతే తప్ప అవి వేయకపోయినా నా ఆమ్లెట్ ఖచ్చితంగా అయిపోతుంది. అలా కాకుండా ఈ క్రిటికల్ టాస్క్ లేకుండా నాన్ క్రిటికల్ టాస్క్ ద్వారా చేస్తే ఆమ్లెట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్స్ బీట్ చేయలేదు, ఆయిల్ని హీట్ చేయలేదు, 5 minutes కుక్ చేయలేదు. సో ఎగ్స్ని బీట్ చేయకుండా డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టినా, ప్యాన్ని హీట్ చేయకపోయినా, 5 minutes కుక్ చేయకపోయినా, వెజిటేబుల్స్ వేసి, సాల్ట్ వేసి, చీజ్ చేస్తే ఆమ్లెట్ వచ్చేస్తుందా? రాదు కదా. సో దట్స్ ద లాజిక్. సో ఏవైతే క్రిటికల్ పాత్లో టాస్క్స్ ఉన్నాయో అవన్నీ పెర్ఫామ్గా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతే ఆటోమేటిక్గా నా ప్రాజెక్ట్ అనేది కూడా ఏమవుతుందంటే సక్సెస్ అవుతుంది. సో ద టాస్క్ దట్ ఆర్ లై ఇన్ ద సింగిల్ పాత్, okay, which we can call it as the critical path, and the method is called the critical path method. Okay, now this is a simple example one. Next one, this is another example. ఇంకొంచెం మీకు క్లారిటీగా టెక్నికల్గా ప్రాజెక్ట్లో ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ తెలియడం కోసం దిస్ ఇస్ ద సెకండ్ యాక్టివిటీ డయాగ్రామ్ ఆర్ నెట్వర్క్ డయాగ్రామ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఆల్ దీస్ ఆర్ ద యాక్టివిటీస్. A activity, B activity, C activity, up to so on J activity. Yes. So A to J వరకు ఉన్నాయి యాక్టివిటీస్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఏ టాస్క్కి 1 day డ్యూరేషన్, B టాస్క్కి 2 days డ్యూరేషన్, C టాస్క్కి 3 days. అలా ప్రతి టాస్క్కి కూడా ఎన్ని రోజుల్లో పెర్ఫామ్ చేయాలో పక్కన డ్యూరేషన్ ఉంచోండి. ఓకే, ఈ టాస్క్ ఏమో 5 daysలో కంప్లీట్ చేయాలి, F టాస్క్ ఏమో 4 daysలో కంప్లీట్ చేయాలి, అండ్ సో ఆన్. దిస్ ఇస్ ద యాక్టివిటీ నెట్వర్క్ డయాగ్రామ్. ఎస్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ డి అనే టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా ఏ అనే టాస్క్ పెర్ఫామ్ అవ్వాలి. అంటే డిపెండెంటే కదా. అంటే ఈ అనే టాస్క్ పెర్ఫామ్ చేయాలి అంటే బి అనే టాస్క్ పెర్ఫామ్ చేయాలి.
ఎస్ అను. అలాగే ఎఫ్ అనే టాస్క్ని నేను చేయాలి అంటే ఫస్ట్ బి అనే టాస్క్ని చేయాలి. ఎస్ అను. అలా ఇలా కొన్ని టాస్క్స్ డిపెండెంట్గా కూడా మనకి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో హియర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్ బికాస్ ఇన్ దిస్ యాక్టివిటీ డయాగ్రామ్ దెర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ పాత్స్. ఒక ప్రాజెక్ట్లో ఒక డయాగ్రామ్లో నెంబర్ ఆఫ్ పాత్స్ ఉంటాయి. అందులో క్రిటికల్ పాత్ ఏంటో మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్రిటికల్ పాత్ 1 చూడండి, మొత్తం 4 పాత్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ డయాగ్రామ్లో 4 పాత్స్ ఉన్నాయి. అందులో పాత్ 1 చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఇటు, నెక్స్ట్ ఏంటి ఇలా D2 4, H2 6, J2 3, అంతేనే కదా. దిస్ ఇస్ ద సింగిల్ పాతే కదా, ఏ నుంచి స్టార్ట్ అయ్యి. ఓకే, బికాస్ క్రిటికల్ పాత్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టాస్క్ టు ఓకే లాస్ట్ ఎండ్ టాస్క్ వరకు సింగిల్ పాత్ గీయాలి, అంతేనా కదమ్మా. అంటే ఏ టు జే కదా, ఇది ఒక పాత కాదా, సింగిల్ పాతే కదా. ఏ టు జేలో ఏమేమి టాస్క్స్ వచ్చినాయో ఆ టాస్క్స్ అన్నిటిని మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఏ నుంచి ఏకి 1, డికి 4, హెచ్కి 6, జేకి 3. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సింగిల్ పాత్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఓకే, సో దానికి లెంత్ ఎంత, ఏకి ఎంత 1, డికి ఎంత 4, సో 1 + 4, హెచ్కి ఎంత 6, 6 + జేకి అంత 3, సో 1 + 4 + 6 + 3, సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ని 14 డేస్. అంటే పాత్ 1కి ఎన్ని డేస్ వచ్చినాయి, 14 డేస్ వచ్చినాయి. సో ఇంకా ఏమైనా పాత్స్ ఉన్నాయో చూద్దామా. ఇక్కడ బి, ఓకే బి కూడా ఉంది కదా, బిఈహెచ్జే చూడండి, బిఈహెచ్జే. ఓకే, సో బిఈహెచ్జే యొక్క లెంత్ అంతా 16 డేస్. గమనించండి 16 డేస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా పార్ట్స్ ఉన్నాయా, బిఎఫ్జే చూడండి, బిఎఫ్జే. ఓకే, బిఎఫ్జే యొక్క లెంత్ అంతా 9 డేస్. నెక్స్ట్ వన్ సిజిఐజే, సో చూడండి సిజిఐజే. సో దీని యొక్క లెంత్ అంతా 14 డేస్. సో ఇంకంతేగా మన యాక్టివిటీ డయాగ్రామ్లో ఉండే పార్ట్స్ 4 పార్ట్సే కదా. ఓకే, ఈ 4 పాత్లో క్రిటికల్ పాత్ ఏంటి, సో క్రిటికల్ పాత్ ఏంటి అంటే కనుక పాత్ 2 ఈజ్ ద క్రిటికల్ పాత్ బికాస్ ద లెంత్ ఆఫ్ ద పాత్ ఈ 16 డేస్. ఏ పాత్కి అయితే ఎక్కువ డేస్ ఉంటుందో, ఎక్కువ లెంత్ ఉంటుందో ఆ లెంత్ని మనం ఏమంటున్నాం అంటే క్రిటికల్ పాత్ అంటున్నాం. దట్ మీన్స్ ఈ క్రిటికల్ పాత్లో ఉండే టాస్క్స్ అన్ని కూడా కరెక్ట్ టైంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా షెడ్యూలింగ్ అనుకున్న ప్రకారం జరగాలి. ఏ ఒకటి లేట్ అయినా ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేము. ఓకే, బికాస్ పైన పాత్ 1 14 డేస్, పాత్ 3 9 డేస్, పాత్ 4 14 డేస్. ఓకే, అన్నిట్లో కల్లా ఎక్కువ డేస్ ఏంటిది 16 డేస్. సో దట్ ఈస్ ద క్రిటికల్ పాత్, లాంగెస్ట్ పాత్. Okay, longest path or single path leading from starting from B2 and ending from J. So we can call this path as a critical path method. ఆ critical path method లో ఉన్న B టాస్క్ కానీ, E టాస్క్ కానీ, H టాస్క్ కానీ, J టాస్క్స్ కానీ, క్రిటికల్ టాస్క్స్ అన్ని కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ అనుకున్న టైంలో కనుక ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఆ టాస్క్లో ఏ టాస్క్ అయినా లేట్ అయితే ఆటోమేటిక్గా నా ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది కూడా నాకు ఏమవుతుందంటే లేట్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ టాస్క్ ఆటోమేటిక్గా ఈజీగా జరుగుతాయి. కానీ క్రిటికల్ టాస్క్స్ డ్యూరేషన్ ఏదైతే ఎక్కువ ఉందో అవన్నీ కూడా మనం కరెక్ట్గా కంప్లీట్గా మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ టైంలో కనుక ఏ ఒక్క టాస్క్ అయినా సరే కరెక్ట్ టైంలో కనుక మనం పెర్ఫామ్ చేయకపోతే మన ప్రాజెక్ట్ యొక్క షెడ్యూల్ కూడా ఏమైపోతుందంటే లేట్ అయిపోతుంది. సో పాత్ 2 ఈజ్ ద క్రిటికల్ పాత్ ఆఫ్ ద యాక్టివిటీ డయాగ్రామ్ ఆఫ్ ద నెట్వర్క్ డయాగ్రామ్. దట్ మీన్స్ మన ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి మనం చూస్ చేసుకునే మినిమం డ్యూరేషన్ ఎంత అంటే కనుక 16 రోజులు. అంటే 16 రోజుల్లో ఒక ఈ ప్రాజెక్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ చేయొచ్చు. ఇది ఏ విధంగా చెప్పా అంటే బై చూసింగ్ ద క్రిటికల్ పాత్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిటికల్ పాత్ మీన్స్ మినిమం డ్యూరేషన్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పే టూల్ని నేను ఏమంటున్నా అంటే క్రిటికల్ పాత్ మెథడ్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలమమ్మా 16 డేస్. సో 16 డేస్ని యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ని నేను కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, ఈ 16 డేస్లో ఈ టాస్క్స్ అన్ని అయితే ఓకే. ఒకవేళ లేట్ అయ్యే కొద్దికి మన ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది కూడా నాకు ఏమవుతుందంటే లేట్ అవుతుంది. కాబట్టి ఈ టాస్క్స్ అన్నిటిని అనుకున్న డేస్లో అనుకున్నట్టు మనం ఏం చేయాలంటే కంప్లీట్ చేయాలి. అప్పుడే మన యొక్క ప్రాజెక్ట్ షెడ్యూల్ అనేది కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్ టైంలో మనం మన యొక్క ప్రాజెక్ట్ని డెలివరీ చేయగలం. ఓకేనా గర్ల్స్, అర్థమైంది కదా క్రిటికల్ పాత్ అంటే ఏంటో ఎగ్జాంపుల్స్తో సహా చూసాం కదా. ఓకేనా, సో పార్ట్ 2 ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. I will continue the part 3 okay in my next video. Thank you.